హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఈరోజు వేవ్స్ చాప్టర్స్ నుంచి ఎంసెట్కి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. సో వీటిలోని మెయిన్గా ట్రిక్ బేస్డ్ చెప్తున్నాను, ఓకే. అండ్ ఎంసెట్ వెయిటేజ్ కావాలన్నా అండ్ ఎంసెట్ సంబంధించి క్లాసెస్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ నుంచి కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి, ఓకే. అండ్ మాక్ టెస్ట్ ఎవరైతే రాయాలనుకుంటే మనబడి నుంచి 13 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు అప్పటి నుంచి ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అలాంటి మాక్ టెస్ట్ మీరు రాయండి, మీకు ఎంతో హెల్ప్ అవుతుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి, ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ ఫస్ట్ క్వశ్చన్ చూస్తాం మనకి వేవ్స్లోని. ఏ స్ట్రింగ్ ఫిక్స్డ్ అట్ బోత్ ఎండ్స్ vibrate in a 5 loops as shown in the figure. The total number of nodes and antinodes represents R. So 5 loops ఇచ్చాడు. సో చూడండి 5 loops అయితే వీటికి నోట్స్ అండ్ నోట్స్ కావాలంట. చాలా సింపుల్ క్వశ్చన్. ఎప్పుడైతే 5 loops ఇచ్చాడన్నాడో 5కి 1 యాడ్ చేయండి, 5 + 1 అనేది నోడ్ ఆన్సర్, ఓకే. సో నోడ్ చూడండి, ఇక్కడ 1 node 2 3 4 5, ఇక్కడ 1 6 నోడ్స్ ఉన్నట్టు. లూప్స్ చూడండి 1 2 3 4 5 లూప్స్ ఉంటే 5 + 1 అంటే 6 నోడ్స్ ఉన్నట్టు. సో ఎన్ని లూప్స్ ఉంటే అన్ని యాంటీ నోడ్స్ ఉన్నట్టు. చూడండి ఇక్కడ యాంటీ నోడ్ 1 2 3 4 5, ఇక్కడ పైన సెంటర్లో వస్తుంది యాంటీ నోడ్, ఓకే. సో 6 is a node and 5 is a యాంటీ నోడ్. సో ఆప్షన్ ఏంటి మనకి? ఆప్షన్ ఈజ్ ఏ ఇస్ ద ఆప్షన్, ఓకే. అండ్ మీకు హోంవర్క్ ఏంటి అంటే ఒకవేళ 6 లూప్స్ ఉంటే, ఓకే, ఎన్ని నోట్స్ ఉంటాయి, ఎన్ని యాంటీ నోట్స్ ఉంటాయి? క్వశ్చన్ నెంబర్ 1 పెట్టి నాకు ఆన్సర్ పెట్టండి, ఓకే. నెక్స్ట్, ఆన్ ప్రొడ్యూసింగ్ ద వేవ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ 100 Hz is in a tube. The total distance between the 6 successive notes is in 85 centimeters. Then the speed of sound in the gas filled in the tube is. అంటే వాడు ఏమంటున్నాడంటే ఫ్రీక్వెన్సీ ఎంత ఉందంట? 1000 Hz ఉన్నాయంట. అండ్ 6 సక్సెసివ్ నోట్స్ ఉన్నాయంట. అండ్ డిస్టెన్స్ ఎంత ఉందంట? 85 ఉందంట. దెన్ స్పీడ్ అడుగుతున్నాడు. ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ద గ్యాస్ ఫిల్డ్ ఇన్ ద ట్యూబ్ ఈజ్ అని అడుగుతున్నాడు. అయితే మనం ఎలా కనుక్కోవాలి ఆన్సర్ సింపుల్గా అంటే ఫస్ట్ మనం డిస్టెన్స్ కనుక్కోవాలి. ఎందుకంటే డిస్టెన్స్ బిట్వీన్ 6 సక్సెసివ్ నోట్స్ ఇస్ 85 కాబట్టి ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 సక్సెసివ్ నోట్స్ వచ్చినాయి. లెంత్ ఎంత ఉందంటారు? చూడండి D ఈజ్ ఈక్వల్స్ టు ఎంత మనకి? ఇక్కడ చూడండి D ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 1 λ 2 λ ప్లస్ λ/2. ఎందుకంటే 1 నుంచి 3 వరకు అంటే ఆడ్, ఒక ఆడ్ నుంచి ఒక ఆడ్ వరకు లాంబ్డా, ఇంకొక ఆడ్ నుంచి ఇంకొక ఆడ్ వరకు లాంబ్డా, ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా λ/2 కాబట్టి లాంబ్డా ప్లస్ λ/2 అంటే 2 λ/λ2 అంటే 2 λ/λ2 అంటే మనకి 5 λ/2 ఇస్ ద ఆన్సర్. సో D ఈజ్ ద 5 λ/2 వచ్చింది, ఓకే. సో D వాల్యూ ఎంత మనకి? 85 సెంటీమీటర్స్ ఉంది కదా. సో ఇది మీటర్స్గా మార్చుకుంటే 0.8. సో చూడండి 0.8 ఈజ్ ఈక్వల్స్ టు 5 λ/2 వస్తుంది, ఓకే. 0.8 ఎందుకు? సో డిస్టెన్స్ ఏమిచ్చాడు? ఇంత ఇచ్చాడు కాబట్టి. సో దీన్ని మనం లాంబ్డా వాల్యూగా వేసుకుంటే ఏమవుతుంది? లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0.85 × 2/5, ఓకే. సో 2 × 85 చేయండి. సో అప్రాక్సిమేట్లీ 170 వస్తుంది. 175 బై చేస్తే మనకి ఎంత వస్తుంది? 0.34 వస్తుంది. ఎంత వస్తుంది? 0.34. సో నా 0.34 × ఎంత? 1000తో వేసుకుంటే మనకి ఎంత వస్తుంది ఆన్సర్? 340 m/s వస్తుంది ఆన్సర్ ఏంటి? సో 1000 × 0.34 చేసుకుంటే మనకి ఎంత వస్తుంది? 34 m/s వస్తుంది. సో ఆన్సర్ ఈస్ బి, ఓకే. ఆన్సర్ ఈస్ బి వచ్చింది, రైట్. నెక్స్ట్, an organ pipe with both ends open has length 25 ఇచ్చాడు అండ్ extra hole is created on the position L/2. The lowest frequency of the sound produced
అని కనుక్కోమని చెప్పాడు. సో దానికి కానీ మనం ఏం చేసుకోవాలి, సేమ్ ఇలాంటి ప్రాసెసే చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసిన ప్రాసెసే సింపుల్గా చేసుకోవాలి. ఓకే, ఏం లేదు. ఇక్కడ చూడండి, ఫస్ట్ పైన ఎలా కనుక్కున్నాం, లాంబ్డా ప్లస్ లాంబ్డా కనుక్కున్నాం కదా. సేమ్ కింద చూడండి, ఇదొక ఓపెన్ ఎండ్, ఇదొక ఓపెన్ ఎండ్. అయితే ఇక్కడ λ/4 ఒకటి ఉంది, ఇది కూడా λ/4, అంటే ఇదొక హాఫ్, ఇదొక హాఫ్. దీంట్లో 2 హాఫ్స్ ఉంటాయి, అంటే మొత్తం 4. సో L ఈజ్ ఈక్వల్స్ టు 4 λ/4. మొత్తం 4నే, 1 2, దీంట్లో 2 ఉంటాయి. ఎన్ని హాఫ్స్ ఉంటాయి, ఇదొక హాఫ్, ఇదొక హాఫ్, 2 హాఫ్స్. దీంట్లో 2 హాఫ్స్ ఉంటాయి, 3 4 హాఫ్స్ ఉన్నాయి. సో అందుకోసమే 4 λ/4 వచ్చింది. ఈ 4 క్యాన్సిల్, L ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా. ఓకే, సో వాట్ ఈజ్ L వాల్యూ ఇక్కడ 25 సెంటీమీటర్స్. మన మీటర్స్లో కావాలి కాబట్టి 0.025, సారీ 0.25. సో 0.25. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0.25 వచ్చేసింది మనకి. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం కనుక్కోవాలి, మనకి 0.25 వచ్చింది కదా, రైట్. సో మనకి ఇచ్చిన వాల్యూ సౌండ్ ఏంటి, మనకి వచ్చింది 340 ఇచ్చాడు. సో 340/0.25 చేయాలి. ఓకే, 340/0.25 చేసుకుంటే మనకి ఎంత వస్తుంది ఆన్సర్, 1360 వస్తుంది. ఎంత, 1360. సో ఆన్సర్ ఈస్ C is the answer. Okay, so next, a wave motion as the function y is equals to a0 sin wt minus kx. The graph in the figure shows that how displaced y at a fixed point varies with the t. Okay, ఇప్పుడు మనకి ఏంటంటే which one of the labeled point shows a displacement equals to the position x at time t. సో ఈ పొజిషన్స్ బట్టి మనము ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏది ఈక్వల్గా ఉంటుంది, ఎలా ఉంది చూపించాలి. చూడండి, విచ్ వన్ ఆఫ్ ద లేబుల్డ్ పాయింట్ షోస్ ఏ డిస్ప్లేస్మెంట్ ఈక్వల్స్ టు పొజిషన్ ఎక్స్ అండ్ టైం టీ. దానికోసం మనం ఏం చేసుకోవాలి, చాలా చాలా సింపుల్, మనం సమ్ము చేయకుండా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, టీ ఏంటి 0 కదా, టీ 0 వేసుకుంటే ఏమవుతుంది, ఈ పార్ట్ అంతా 0 అయిపోతుంది. మైనస్ కే ఎక్స్, ఎక్స్ ఏంటి π/2k, π/2k. కాబట్టి చూడండి, y ఈక్వల్స్ టు a sin 0, సారీ a0 sin, ఇది 0 అయిపోయింది. సో మైనస్ k, x ఏంటి π/2k, x ఏంటి π/2k. ఈకే క్యాన్సిల్, ఈ మైనస్ బయట తెచ్చుకోండి, మైనస్ a0 sin π/2. వాట్ ఈజ్ sin π/2? ఆన్సర్ 1. 90, sin 90 ఎంత 1. సో y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ a0. సో మైనస్ a0 కాబట్టి ఇది పాజిటివ్ a0, ఇది పాజిటివ్ a0 అయితే సో మైనస్ a0 ఎక్కడ ఉంటుంది, సో దిస్ ఈస్ ద మైనస్ a0. సో Q ఈజ్ ద ఆన్సర్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో చూడండి నేను ఏం చేశానంటే ఎక్స్ అండ్ టీ దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. టీ సబ్స్టిట్యూట్ చేసుకుని ఏమైంది, ఇది 0 అయిపోయింది. మైనస్ కే, ఎక్స్ బదులు ఏమొచ్చింది π/2k. ఈకే క్యాన్సిల్ అయిపోయింది. సైన్ π/2, సైన్ π/2 అంటే 1 వచ్చింది. 1 × a0 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ a0 వచ్చింది. సో ఇది a0 అయితే ఇది మైనస్ a0. ఓకే, నెక్స్ట్, the diagram below shows that propagations of a wave which point at the same phases. సో దీంట్లో సేమ్ ఫేసెస్ ఉన్నవి ఏవి, సో ఎఫ్జియా, సియా, లేకపోతే బీజియా, లేకపోతే బిఎఫ్ఆ, ఏది. సో సేమ్ ఏముండాలి, సేమ్ ఫేసెస్. ఇక్కడ చూసుకుంటే మనకి చూడండి, ఇక్కడ ఈ ఇలా ఉంది. సో హెచ్ ఇక్కడ ఉంటే సేమ్ ఫేస్ అవ్వచ్చేమో, రైట్. డి ఇక్కడ ఉంది, సో ఇక్కడ ఏ పాయింట్ కూడా లేదు డికి సంబంధించి, రైట్. ఇక్కడ చూడండి, సి ఏమో ఇటు ఉంది, జి ఏమో అటు ఉంది. ఓకే, అట్ లాస్ట్ చూసుకుంటే బి చూడండి, బి ఇక్కడ ఉంది అండ్ ఎఫ్ ఇక్కడ ఉంది. సేమ్ ఏంటిది, ఎఫ్ బి ఎఫ్ ఈజ్ ద సేమ్ ఫేసెస్, బి అండ్ ఎఫ్.
సో ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్, ద ఫిగర్ షోస్ ద షేప్స్ ఆఫ్ ది స్ట్రింగ్, ద పేర్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఆర్ ఇన్ ఏ అపోజిట్ ఫేసెస్. ఇందాకేమో సేమ్ ఫేసెస్, ఇప్పుడేమో రైట్ అపోజిట్ ఫేసెస్ కోసం మాట్లాడుతున్నాం. అపోజిట్ ఫేసెస్లో ఏబియా, ఏబియా, లేదా బీసీ, బీసీయా, లేదా సిఈ, సిఈయా, లేకపోతే సి అండ్ బియా, సి అండ్ బి, విచ్ వన్? ఓకే, సో ఏబి, రైట్, బీసీ, రైట్, సిఈ, నెక్స్ట్ ఈబి. సో విచ్ వన్? సో విచ్ వన్ అంటే ఇక్కడ చూడండి, మనకి అపోజిట్ ఫేసెస్ ఇక్కడ చూడండి, ఇదేమో లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది కూడా లెఫ్ట్ సైడే ఉంది. ఇది చూడండి, ఇది లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది రైట్ సైడ్ ఉంది. ఓకే, సో ఇది లెఫ్ట్, ఇది రైట్, కాబట్టి పర్ఫెక్ట్గా ఇవే మనకి అపోజిట్ ఫేసెస్. సో బీసీ ఆర్ ద అపోజిట్ ఫేసెస్. చూడండి, అపోజిట్ ఫేసెస్. సో ఇదేమో సేమ్ సైడ్, ఇది ఏ సైడ్ ఉందో ఇది కూడా అదే సైడ్ ఉంది. ఇవలా కాదు, దీనికి అపోజిట్ సైడ్లో ఉంది కాబట్టి సో బీసీ ఈజ్ ద అపోజిట్ ఫేసెస్. ఓకే, నెక్స్ట్, the phase difference between the following the two waves y2 and y1 is. సో ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్లో కూడా ఇలాంటి నాలెడ్జ్తో క్వశ్చన్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి y1 ఉంది అండ్ y2 ఉంది. సమ్ చేయకుండా మనం అలా చేయాలి. సింపుల్, ఏం లేదు. ఫస్ట్ మనము సైన్ని కాస్గా మార్చి కంపారిజన్ చేయాలి. సైన్ని కాస్గా మార్చాలి అంటే సైన్ 90 మైనస్ థీటాగా మార్చుకోవచ్చు. కాబట్టి మనము సింపుల్గా ఏం చేసుకోవచ్చు, ఇప్పుడు ఈ π/3 ఉందా, ఈ π/3, ఈ π/3కి మీరు సింపుల్గా π/2 ప్లస్ చేయండి. ఏంటి, π/3కి చూడండి, π/3కి ప్లస్ π/2 చేయండి. సో π/2 చేస్తే చూడండి, ఎల్సిఎం చేయండి, 2π ప్లస్ 3π/2, 3 is 6, సో 5π/6 is the answer. సో ఇది సింపుల్ ట్రిక్. ఏంటి అంటే సైన్కి కాస్కి డిఫరెన్స్, ఫేజ్ డిఫరెన్స్. ఏంటి ఫేజ్ డిఫరెన్స్ ఎంత మనకి, π/2 is the ఫేజ్ డిఫరెన్స్. కాబట్టి నేను ఇక్కడ కాస్కి ఏమైతే ఉందో π/3, దానికి నేను ప్లస్ π/2 యాడ్ చేసా. ప్లస్ π/2 యాడ్ చేస్తే ఎల్సిఎం చేస్తే మనకి 5π/6 వచ్చింది. సో ఆన్సర్ ఈస్ బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇప్పుడు చెప్పండి, అలాంటి క్వశ్చనే, ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఫాలోయింగ్ టూ వేవ్స్, ఒకటి సైన్, ఇంకోటి కాస్. సో మీకు అప్పుడు ఏం చేయాలి, ఎలాగైతే కాస్లో మీకు ఈ π/3కి ప్లస్ π/2 చేస్తున్నారో అలానే ఈ దీనికి మనం π/2 చేసుకోవాలి. సో ఇక్కడ ప్లస్ π/2 దేంట్లో ఉంది, ఇది ప్లస్ π/2, ఇది మైనస్ π/2. ఎందుకంటే సైన్కి కాస్కి ఫేజ్ డిఫరెన్స్ అంతా ఓన్లీ π/2 కాబట్టి సో ప్లస్ π/2 ఉంది కాబట్టి బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఒకవేళ మీకు ఇది కూడా ప్లస్ ఇచ్చాడు అనుకుందాం, ఇది కూడా ప్లస్ ఇస్తే దీంట్లో ఉన్న వాల్యూ 2π/π ఉందా, ఇది రివర్స్ ఉండాలి. దేంట్లో రివర్స్ ఉంది, దీంట్లో రివర్స్ ఉంది. చూడండి, రైట్, రివర్స్ ఉంది. సో దాట్స్ వై సో రివర్స్ ఉన్న ఆన్సర్కి వెళ్ళండి. ఇలా రెండు ప్లస్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, π/2π రివర్స్ చేసిన దానికి ఆన్సర్ వెళ్ళాలి. ఓకే, ఇప్పుడైతే ఇది మైనస్ కదా, సో మనకి కన్ఫ్యూజన్ అవసరం లేదు. కాస్కి సైన్కి డిఫరెన్స్ ఏంటి, మనకి ఫేజ్ డిఫరెన్స్ π/2 కాబట్టి దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ఏ ట్రావెలింగ్ వేవ్స్ పల్సెస్ ఇస్ గివెన్ బై y is equals to 10/5 plus x plus 2t whole square. ఇచ్చిన తర్వాత ద యాంప్లిట్యూడ్ అండ్ వెలాసిటీ ఆఫ్ ద పల్స్ ప్రొపగేషన్స్ ఆర్. సో ఎలాగా చాలా చాలా సింపుల్. మీరు ఏం లేదు, మీరు ఈ వైని ఈ x plus 2t ఉన్నాయి కదా, ఇవి కాన్స్టెంట్ అనుకోండి. కాన్స్టెంట్ అన్నప్పుడు మనకి ఏం మిగులుతుంది అంటే మనకి 10/5 మిగులుతుంది.
10/5 అంటే ఎంత? సో 10/5 is the 2 is the answer. Like see 10/5 మిగులుతుంది, క్యాన్సిల్ చేయండి, 2 మిగులుతుంది. సో 2 is the మనకి యాంప్లిట్యూడ్ 2 యూనిట్స్. ఓకే, నెక్స్ట్ మనకి వెలాసిటీ కావాలి. వెలాసిటీ కావాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఏముంది? x + 2t, దీనికి డెరివేషన్ అప్లై చేయండి. x + 2t = 0, dx/dt, x ప్లేస్ ఏమొచ్చింది? dx/dt ప్లస్ t ప్లేస్ ఏమొస్తుంది మనకి? 2 మాత్రం మిగులుతుంది, =0. ఎందుకంటే t ప్లేస్ ఏమొస్తుంది మనకి? 1 అయిపోతుంది. సో ఈ +2 అవతలకి వెళ్తే ఏమవుతుంది మనకి? dx/dt = -2. సో 2 units - 2 units is the answer. సో అది ఎక్కడ ఉంది? అది మనకి A is the answer. ఓకే, సో లాస్ట్ ఇక్కడ చూడండి. ఏ లాంగిట్యూడినల్ ప్రోగ్రెసివ్ వేవ్స్ ఈజ్ గివెన్ బై ద ఈక్వేషన్. ఒక ఈక్వేషన్ ఇచ్చారు. యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీస్ కావాలి అండ్ వేవ్ లెంత్ కావాలి. సో నెక్స్ట్ ఏం కావాలి? ఇంకా వెలాసిటీ ఆఫ్ వేవ్స్ కావాలి. ఓకే, సో దీనికోసం మన ఫార్ములా ఏంటి? సో ఫస్ట్ మనకి ఏం కావాలి? యాంప్లిట్యూడ్. యాంప్లిట్యూడ్ కావాలి అంటే ఇచ్చిన ఈక్వేషన్లో మనకి ఇదే యాంప్లిట్యూడ్. ఓకే, సో A = 5 × 10⁻⁻2 m. ఓకే, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ కావాలి. నెక్స్ట్ ఏం కావాలి? ఫ్రీక్వెన్సీస్. ఫ్రీక్వెన్సీ = ω/2π. ఒమేగా వాల్యూ ఏంటంటే, సో ఒమేగా వాల్యూ ఇస్ 400 π. సో 2π ఏమవుతుంది? ఈ పై క్యాన్సిల్. 400/2 ఎంత వస్తుంది మనకి? 200 Hz. ఓకే, నెక్స్ట్ ఏముంది? వేవ్ లెంత్. సో వేవ్ లెంత్ ఏంటి? λ = 2π/k. సో వాట్ ఈస్ k? k అంటే కాన్స్టెంట్ అంటే ఇదే ఈ పై. సో 2π, సో k బదులు మనం పై వేసుకున్నాం. ఈ పై క్యాన్సిల్, 2 మిగులుతుంది. దాట్స్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ ద వేవ్స్. సో వెలాసిటీ ఆఫ్ ద వేవ్స్ అంటే v = w/k, అంటే ω/k. v = ω/k. సో వాట్ ఈస్ ఒమేగా? ఒమేగా ఈస్ 400 π. వాట్ ఈస్ k? k is a constant పై క్యాన్సిల్, 400 m/s. సో దాట్స్ ఇట్ స్టూడెంట్స్. ఈ యొక్క వేవ్ క్లాస్ అనేది మీకు ఈజీగా ఉందనుకుంటున్నాను. సో ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ మరిన్ని మా ఛానల్ నుంచి మీకు వస్తాయి స్టూడెంట్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ క్లాస్ మిస్ అవ్వరు. సో ఈ వీడియో నచ్చితే మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.